ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా. నిన్న మనం లెసన్లో డిస్కస్ చేసాం. లైక్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను వాటికి. సో ఏ ఫ్రాక్షన్కి ఏ ఎగ్జాంపుల్లో మీరు అక్కడ పెట్టాలి. ఓకే, మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. అది ఏ ఫ్రాక్షన్ అయినా కావచ్చు ఈ నాలుగిట్లో. సో మీరు కరెక్ట్గా 1 by 1 వచ్చి ఏ ఫ్రాక్షన్కి అది ఎగ్జాంపుల్ అనుకుంటున్నారో అక్కడ పెట్టేసేయాల. ఓకే, ఫస్ట్ అప్సానా. Like fraction. Okay, very good. Next, Khalil. Very good. Like fraction. Next, Yoganandita. Improper fraction. Okay, next, Narsimha Reddy. Mixed fraction. Okay, very good. Next, Suhana. Proper fraction. Okay, very good. Next, Harshad Valli. Mixed fraction. Okay, very good. Next, Dhanush Vardhini. Improper fraction. No, wrong. అబ్జర్వ్ చే, డినామినేటర్ పెద్దగా ఉంది. ప్రాపర్లో ఏముండాలి? ఇంప్రాపర్లో చిన్నగా ఉండాలి. సో దేనికి వస్తుంది అది? వెరీ గుడ్, Proper fraction. వెరీ గుడ్. నెక్స్ట్ సహస్రాంజలి. Improper fraction. వెరీ గుడ్. నెక్స్ట్ డి అఖిల్. Improper fraction. వెరీ గుడ్. నెక్స్ట్ తస్లీం. Improper fraction. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కౌశిక్. రాంగ్, రాంగ్. కింద డినామినేటర్ సేమ్ ఉంది, అప్పుడు ఏ ఫ్రాక్షన్ అవుతుంది? Improper fraction. నో, నో, నో. వెరీ గుడ్. Like fraction. కింద డినామినేటర్ సేమ్ ఉంటే అన్ని దానిలో అది లైక్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అఫ్రానా. Proper fraction. వెరీ గుడ్. నెక్స్ట్ అనీష్. Mixed fraction. వెరీ గుడ్. నెక్స్ట్ ఈశ్వర్. Improper fraction. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సుదీప్. Like fraction. వెరీ గుడ్. నెక్స్ట్ రిహాన్. Mixed fraction. వెరీ గుడ్. నెక్స్ట్ ఏయ్, ఇది రాంగ్. ఎవరు పెట్టింది? ఈశ్వర్, కమ్ హియర్. అది లైఫ్ రాంగ్. సో కింద డినామినేటర్ సేమ్ ఉంటే ఏమంటాము? డినామినేటర్ సేమ్ ఉంటే. వెరీ గుడ్. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ ఉదయ్. నో, రాంగ్. రాంగ్, కరెక్ట్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ పైన న్యూమరేటర్ చిన్నగా ఉండి కింద డినామినేటర్ పెద్దగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ అందరు అయిపోయినారా? Yes, teacher. ఓకే, వెరీ గుడ్.